హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో మీకు 2025లో జరిగే నవోదయ ఎగ్జామినేషన్లో మనం సక్సెస్ అనేది ఏ విధంగా సాధించాలి అనే విషయం గురించి అయితే మనం వీడియో చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే అసలు నవోదయ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్స్ అనేవి ఏముంటాయి ఏంటనే ప్రతి ఒక్కటి కూడా నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ వీడియో అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే కంప్లీట్ మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఏదైతే మీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందో ఆ కోర్సుకి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇందులో మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు తప్పకుండా సీట్ మాకు కావాలి, ఖచ్చితంగా మేము మంచిగా అటెంప్ట్ చేయాలి ఎగ్జామినేషన్ అనుకున్నట్లయితే ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్కి సంబంధించి ఇన్ డెప్త్గా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఇదే, ఈ హెల్ప్ అయితే చేయండి. అట్ దట్ సేమ్ టైం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి మన వీడియోని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, తప్పకుండా మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఏదైతే నవోదయకి సంబంధించిన సిలబస్ ఉంటుందో సిలబస్ గురించి మనం 1 by 1 ఒక్కొక్కటి కూడా టాపిక్స్ వైజ్ చెప్పుకుందాం. ఓకే, గైస్ మీకు అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే August 15th ఈ రోజే మీకు ఏంటంటే నేను కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏంటి, నవోదయకి సంబంధించిన ఒక కోర్స్, అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్కి సంబంధించిన ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ కోర్స్ అనేది టోటల్గా మనం చూసుకున్నట్లయితే 150 డేస్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. రైట్, 150 డేస్ అయితే ఉండటం జరుగుతుంది. ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ 150 డేస్లో మనం ఏంటంటే మనం ఇవ్వబోయే కోర్సులో అసలు నవోదయ సిలబస్ అనేది ఏముంటుంది ఏంటనేది ఇది మొత్తం విన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. అండ్ మనం కోర్సులో కూడా ఏం ప్రొవైడ్ చేస్తామనే విషయం కూడా చాలా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రెండు కూడా ఒకేసారి మీకు కంప్లీట్ అయిపోతాయి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నవోదయ ఎగ్జామినేషన్ మనం అటెండ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవలసింది ఏంటి, అసలు సిలబస్ అనేది ఏముంటుంది, ఏం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఈ రెండు తెలిసినట్లయితే మనం నవోదయ ఎగ్జామినేషన్ అనేది రాయగలుగుతాం అనమాట. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ అనేది ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మనకి నవోదయలో మోస్ట్ కీ రోల్ మనకు చూపించేది ఏంటంటే మ్యాథ్స్. ఓకేనా, అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 12 లెసన్స్ అయితే మనకి ఉండటం జరుగుతుంది. అంటే 12 టాపిక్స్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. రైట్, మీకు క్లియర్గా అర్థమైంది కదండి. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి 10 టాపిక్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇందులో ప్యాసేజెస్ అనేవి మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్ పేపర్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్కి సంబంధించి ఈ 12 టాపిక్స్ అనేవి ఉంటాయి, 12 లెసన్స్ అనేవి ఏముంటాయి, అసలు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ దట్ సేమ్ టైం మనం మీకు ఏం ప్రొవైడ్ చేస్తామనే విషయం కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 150 డేస్లో మీకు నేను ప్రొవైడ్ చేసేది మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్ దట్ సేమ్ టైం దీనితో పాటు మీకు లాట్ ఆఫ్ కంటెంట్, చాలా కంటెంట్ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. నాకు ఖచ్చితంగా సీట్ కావాలి, నాకు ఈ 150 డేస్ మాత్రమే టైం ఉంది అనుకున్నట్లయితే నేను ఇప్పుడు ఏది చెప్తున్నానో అది మీరు యాస్టిస్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి నవోదయకి సంబంధించి మ్యాథ్స్లో టాపిక్స్ వైజ్ 1 by 1 ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ 1 టాపిక్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి ఫస్ట్ లెసన్ అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది. ఈ నెంబర్ సిస్టంలో మనకి నెంబర్స్, ఓకేనా, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, ఏ డిజిట్ ఇన్ ఎ నెంబర్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రోమన్ నెంబర్స్, గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్, అండ్ సక్సెసర్, ప్రిడిసెసర్, ఇలా మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ టాపిక్స్ మనం నేర్చుకోవాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ నెంబర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇందులో మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ప్రీవియస్లీ మనం ఏంటంటే ఒక 2 years బ్యాక్ వరకు టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనం తెలుసుకుంటే సరిపోయేది.
కాకపోతే ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్తో పాటు నెంబర్స్కి సంబంధించి సో నెంబర్ ఆఫ్ బేసిక్ ఎగ్జామ్స్ అయితే బేసిక్ సమ్స్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో నెంబర్ సంబంధించి సో సమ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక సమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1+2+3+ అండ్ సో ఆన్ 100 ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే 1 నుంచి 100 వరకు ఉండే నెంబర్స్ అన్ని ప్లస్ చేస్తే మనకి వచ్చే సమ్ టోటల్ సమ్ అనేది ఎంత అని చెప్పేసి మనకు అడుగుతుంటాడు. ఇక్కడ 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. అది ప్లస్ ప్లేస్లో మనకి ఇంటూ అవ్వచ్చు, లేదా డివిజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా. అలాగే ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ సంబంధించి సో చాలా బేసిక్ సమ్స్ అనేవి ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఓకేనా. ఎందుకంటే మనకి 2 years బ్యాక్ వరకు మనకి మ్యాథ్స్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఈ లాస్ట్ ఇయర్ నుంచి మనకి సిలబస్ అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. కాబట్టి మనం సెలెక్టెడ్గా చాలా ఇన్డెప్త్గా ఉన్న సిలబస్ అనేది ఏది ఉందో అదంతా కూడా చాలా నీట్గా మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ నుంచి సో అవన్నీ టాపిక్స్ మనం నేర్చుకుంటాం. చాలా టాపిక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓన్లీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనం నేర్చుకుంటే సరిపోదు. దీని మీద బేసిక్ ఆపరేషన్స్ అనేవి సో బేసిక్ సమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో బేసిక్ సమ్స్ నుంచి హై ఎండ్ లెవెల్ సమ్స్ వరకు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో చాలా పెద్ద టాపిక్ నెంబర్స్ అనేది. ఓకేనా. అండ్ మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, వీటికి సంబంధించి చాలా సమ్స్ ఉంటాయి. అండ్ ఏ డిజిట్ ఇన్ నెంబర్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది, దానికి సంబంధించి నేర్చుకోవాలి. సో డివిజిబిలిటీ రూల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఎంటైర్ మ్యాథమెటిక్స్ని మనం మార్చేస్తాయి అనమాట. సో డివిజిబిలిటీ రూల్స్ మనకి రాకుండా సో మ్యాథ్స్ చేయడం కాస్త కష్టం అనమాట. అంటే మనం స్పీడ్గా చేయాలనుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్స్ అనేవి రావాలి. అట్ దట్ సేమ్ టైం డివిజిబిలిటీ రూల్స్ కూడా మనకి చాలా సమ్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా. సో రోమన్ నెంబర్స్ అనేది ఒక ప్రత్యేకించి ఒక చాప్టర్ అండి, చాలా పెద్ద చాప్టర్ ఇది ఇందులో మనకి ఈ టాపిక్లో. సో ఇది మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. సో గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్స్ సంబంధించి సో బేసిక్ సమ్స్ అండ్ చాలా సమ్స్ అయితే ఉంటాయి, నేర్చుకోవాలి. సక్సెసర్, ప్రీడెసెసర్ అనేది సో చాలా ఈజీ అనమాట. సో నేర్చుకుంటే మనకు సరిపోతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ అనేది సో స్టార్టింగ్ లెసన్ అయినా సరే చాలా పెద్ద లెసన్. సో ఇదంతా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి యాప్లోని ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించి సో క్లాసెస్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ దట్ సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా అందులో ఆల్రెడీ ఉన్నాయి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ చాలా ఉన్నాయి. ఓకేనా. సో అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రతి లెసన్కి సంబంధించి సో చాలా మెటీరియల్ అనేది అక్కడ ఉంటుంది. బట్ వీటితో పాటు మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక 3 ఎగ్జామినేషన్స్ మళ్ళీ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ప్రస్తుతం సిలబస్ అనేది ఏంటి, సో ఎటువంటి సమ్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది, అవన్నీ కూడా మనం చూసుకొని కాలిక్యులేషన్స్ చేసుకొని సో కొత్తగా ఒక 3 పేపర్స్ అనేవి మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ చాలా వరకు మనకి మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట. సో మళ్ళీ అడిషనల్గా మళ్ళీ మనం యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా నెంబర్ 1. సో నెంబర్ 2 చూసుకున్నట్లయితే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే సో చాలామంది స్టూడెంట్స్కి ప్లస్ చేయడం, మైనస్ చేయడం కూడా రాదనమాట. ఓకేనా. సో చాలా ఇబ్బంది పడిపోతారు. సో అటువంటి పిల్లల గురించి సో బేసిక్ లెవెల్ నుంచి కూడా మనం టాప్ ఎండ్ వరకు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి పిల్లలకి అర్థమయ్యేటట్టు మనం ఏంటంటే సో యానిమేటెడ్ క్లాసెస్తో ఒక పార్ట్ మనం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎడిషన్ ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లై చేయాలి, సో డివిజన్ ఏ విధంగా చేయాలి, సో వీటికి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి ఉంటాయి ఏంటి, సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అట్ దట్ సేమ్ టైం ఇందులో మనకి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అట్ దట్ సేమ్ టైం మనకి వర్కింగ్ లెవెల్ సమ్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అట్ దట్ సేమ్ టైం దీని మీద మనం ఒక 2 ఎగ్జామినేషన్స్ అయితే సో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ మనం చూసుకున్నట్లయితే సో ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి, సో మల్టిపుల్స్ అంటే ఏమిటి అనేది మనం నేర్చుకోవాలి. సో వీటిపైన మనకి బేసిక్ సమ్స్ అట్ దట్ సేమ్ టైం సో హై సమ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించి సో ఇన్డెప్త్గా మనం నేర్చుకోవాల్సి అనేది ఉంటుంది. సో కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మల్టిపుల్స్ ఏంటి, మల్టిపుల్స్ సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి, సో ఆ సమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం స్టేట్మెంట్ బేస్డ్ సమ్స్ కూడా చాలా ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. సో నెంబర్ ఆఫ్
సో సమ్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి సో కంప్లీట్ లెసన్స్ అనేవి మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మీకు ఏంటంటే ఉన్నాయో వాటితో పాటు మళ్ళీ కొత్తగా మీకు ఇంకొక 2 ఎగ్జామినేషన్స్ అనేవి సో కొత్తగా మళ్ళీ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ టాపిక్ 4 మనం చూసుకున్నట్లయితే డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అందామని చెప్పేసి ఉంది. అంటే మనకి డెసిమల్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకి ఏవైతే నేర్చుకుంటామో సో 4th లెసన్లో కూడా అవే నేర్చుకుంటాం. బట్ ఏంటంటే అక్కడ మనకి డైరెక్ట్ నెంబర్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇక్కడ డెసిమల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో 2.530 ఒక నెంబర్ ఉంది, ఓకేనా. సో ఇది మనకి డెసిమల్ నెంబర్, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ ఉందన్నమాట. సో ఇటువంటి పాయింట్స్ ఉండేవి ఏంటంటే సో పిల్లలు అనేవాళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు అబోవ్ 90% స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఈ లెసన్ నుంచి సమ్స్ అనేవి ఇచ్చినట్లయితే చేయలేకపోతున్నారు అనమాట. ఏ విధంగా ప్లస్ చేయాలి, ఏ విధంగా మైనస్ చేయాలి, ఏ విధంగా డివిజన్ చేయాలి, ఇవేమీ వాళ్ళు చేయలేరు, చాలా కష్టమైపోతుంది. సో ప్రత్యేకించి దీని గురించి సో చాలా ఎక్కువ సమ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం దీనికి సంబంధించి మళ్ళీ ఎగ్జామినేషన్స్ అయితే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే 5th వన్, ఓకేనా. సో ఇక్కడ సో ఫ్రాక్షన్ నుంచి డెసిమల్స్లోకి మనం సో ఏమిటంటే ఉంటాయో ఫ్రాక్షన్స్ అనేవి డెసిమల్స్లోకి ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలి ఏంటనేది మనం నేర్చుకోవాలి. సో ఫ్రాక్షన్స్ సంబంధించి సో ప్రత్యేకించి ఒక లెసన్ అనేది ఉంటుంది. సో అది నేర్చుకున్న తర్వాత అసలు ఫ్రాక్షన్ నుంచి మనకి డెసిమల్స్లోకి ఏ విధంగా మనం నెంబర్స్ చేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో 2/5 అనే ఒక నెంబర్ ఉంది. సో 2/5ని మనం సో డెసిమల్ నెంబర్లోకి మనం చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. సో ఇది మనకి చాలా బేసిక్ సమ్ అనమాట. ఇటువంటి సమ్స్తో పాటు చాలా హై ఎండ్ సమ్స్ కూడా ఇందులో చాలా వరకు ఉంటాయి. సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఇందులో మనకి 60+ సమ్స్ అనే మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకొని అట్ దట్ సేమ్ టైం వీటి మీద కూడా మనం ఇంకో 2 ఎగ్జామినేషన్స్ అయితే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 6th వన్ మెజర్మెంట్స్, ఓకేనా. నవోదయలోని సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్న నెంబర్ సిస్టమ్ అనేది సో ఎంత ఇంపార్టెంటో అట్ దట్ సేమ్ టైం అంతే ఇంపార్టెన్స్ ఉన్నది. అంతకన్నా ఎక్కువ సో సమ్స్, అంతకన్నా ఎక్కువగా మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్తో ఉన్న లెసన్ ఇంకోటి ఏదైనా ఉంది అనుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న సిలబస్లోని మెజర్మెంట్స్ అనేది సో ఇది చాలా పెద్ద చాప్టర్ ఇది. సో ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఒక సమ్ ఖచ్చితంగా వస్తే ఇంకొక ఎడిషనల్ సమ్ కూడా మనకు వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెంత్కి సంబంధించి మాస్, కెపాసిటీ, టైం, మనీ, సో టెంపరేచర్, వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. చాలా పెద్ద చాప్టర్ ఇది. అండ్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇందులో మనకి కొన్ని బేసిక్ సమ్స్ అనేవి ఉంటాయి, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ సమ్స్ కూడా చాలా వరకు ఉంటాయి, అవి నేర్చుకుంటేనే మనకి సో అటెండ్ చేయగలుగుతాం అనమాట ఎగ్జామ్. సో కొత్తగా మనకి మార్కెట్లో చాలా బుక్స్ అనేవి దొరుకుతుంటాయి. సో ప్రతి ఒక్కసారి నేను స్టేట్మెంట్స్ అంటున్నాను, స్టేట్మెంట్స్ బేస్ సమ్స్ అనేవి మీకు అక్కడెక్కడ కనిపించవు అనమాట. సో ప్రీవియస్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే పేపర్స్లో స్టేట్మెంట్స్ కూడా మనకు కనిపించాయి. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా అటువంటి సమ్స్ మనకు వచ్చేవి కాదు. సో ఇప్పుడు మనకు కొత్తగా అడగడం జరుగుతుంది కాబట్టి సో స్టేట్మెంట్స్ బేస్డ్ కూడా మనం చాలా వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మెజర్మెంట్ అనేది చాలా పెద్ద లెసన్. సో దీనికి సంబంధించి సో కంప్లీట్ లెసన్స్ అనేవి యాప్లో ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. వాటితో పాటు అడిషనల్గా ఇంకొక 3 ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ఇయర్ మళ్ళీ యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ సూక్ష్మీకరించడం అని చెప్పేసి ఒక సమ్స్ అనేవి ఉంటాయి సింప్లిఫికేషన్ సంబంధించి. ఇందులో మనకి బోర్డమస్ రూల్ లేదా వి బోర్డమస్ అని చెప్పేసి మనకి సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు క్లాసెస్లో మీ స్కూల్స్లో కూడా టీచర్స్ అనేవాళ్ళు మీకు సో ఈ లెసన్స్ అనేవి చెప్తూ ఉంటారనమాట, ఓకేనా. సో బోర్డమస్ రూల్ని బేస్ చేసుకొని మనం సింప్లిఫికేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలనే విషయం అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం 30 టైప్స్ ఆఫ్ సమ్స్ అనేవి మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో 100 అవుట్ ఆఫ్ 100% మనకి ఇందులో నుంచి దాటిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఇంక ఉండదు అనమాట. 30 టైప్స్ ఆఫ్ సమ్స్ అనేవి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీకు యాప్లో ఉన్నాయి. అండ్ 2 ఎగ్జామినేషన్స్ మళ్ళీ మనం అడిషనల్గా కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షనల్ నెంబర్స్, ఓకేనా. సో ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇంతకుముందు మీకు చెప్పాను, ఫ్రాక్షనల్ నెంబర్స్లోనే మనకి
4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి వీటి మీద బేస్ చేసుకొని మనకి సమ్స్ వస్తాయి. పర్సంటేజ్ సంబంధించి మనకి రావు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఎడిషన్ చేయడం ఎలాగా, సబ్స్ట్రాక్షన్ చేయడం ఎలాగా, అలాగే మల్టిప్లై చేయడం ఎలాగా, సో డివిజన్ చేయడం ఎలాగా, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఫ్రాక్షన్స్ బేస్ చేసుకొని సో కొన్ని వర్కింగ్ సమ్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో టోటల్ క్లాస్ అనేది మనం చెప్పుకున్న తర్వాత దీని మీద మనం ఇంకొక 2 ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసుకుంటాం. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి అవసరం అయితే ఇంకొక ఎగ్జామ్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే సో ఫ్రాక్షనల్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది కూడా. సో ఇక్కడ నుంచి వచ్చే సమ్స్ అనేవి చాలా ఎక్కువ మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి వచ్చే సమ్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వర్కింగ్ సమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎవ్రీ ఇయర్. అట్ దట్ సేమ్ టైం ఇందులో నుంచి ఒక బేసిక్ సమ్ కూడా రావడం జరుగుతుంది. 2 సమ్స్ అనేవి ఇక్కడ నుంచి మనకి రావడం జరుగుతుంది కాబట్టి దీని మీద మనం సో ఖచ్చితంగా ప్రత్యేకించి ఫోకస్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి సో ఇక్కడ మనకి పర్సంటేజ్ బేస్డ్ సమ్స్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఓకేనా? ఆల్రెడీ మనకి పర్సంటేజెస్ అనేవి తీసేసాడు కాబట్టి ఉండదు. కానీ మనం ఏంటంటే కొంతవరకు బేసిక్స్ అనేవి నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎక్కడైనా మనకి యూజ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, సో ప్రాఫిట్ గెయిన్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ఓకేనా? సో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఓకేనా? డిస్కౌంట్, సో డిస్కౌంట్ అంటే మళ్ళీ మనకి పర్సంటేజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో చెప్పుకుందాం. సో పర్సంటేజ్ సంబంధించి మీకు ఆల్రెడీ లెసన్ అనేది ఉంటుంది. సో అది నేర్చుకొని సో డిస్కౌంట్ చాలా ఈజీగా చేయగలుగుతాం. సో నేర్చుకోవాలి. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ బేసిక్ సమ్స్ ఉంటాయి, స్టేట్మెంట్ సమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏవైతే టాపిక్స్ చెప్పుకున్న అన్ని టాపిక్స్ మీద మనకి సో డిఫరెంట్ సమ్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ దీని మీద మళ్ళీ మనం ఒక 3 ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ యాప్లో ఉన్న ఎగ్జామినేషన్స్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ ఇందులో అడిషనల్గా మళ్ళీ ఏర్పాటు అయితే మీకు చేస్తాను. ఓకేనా? సారీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెరిమీటర్ అండ్ ఏరియా. సో 2 years బ్యాక్ మనం చూసుకున్నట్లయితే పెరిమీటర్ అండ్ ఏరియాతో పాటు వాల్యూమ్ అనే ఒకటి కూడా యాడ్ అయ్యేది. సో అది వాల్యూమ్ అనేది చాలా పెద్ద చాప్టర్, అలాగే చాలా కష్టమైనది కూడా. సో తర్వాత రోజుల్లో ఏంటంటే 5th క్లాస్ స్టాండర్డ్స్కి వాల్యూమ్ అనేది సో చాలా ఎక్కువ అది. సో అందుకోసమైనా దాన్ని రిమూవ్ చేసేయడం అయితే జరిగింది. బట్ పెరిమీటర్ ఏరియా అనేది కూడా చిన్న చాప్టర్ అయితే కాదు. ఇందులో మనం చాలా టాపిక్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్స్ నుంచి సో హై లెవెల్ వరకు ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్చుకోవాలి. ఒకసారి చూసుకున్నట్లయితే పెరిమీటర్, ఏరియా, స్క్వేర్, రెక్టాంగిల్, పైథాగరస్ థియరమ్ కూడా ఇక్కడ వస్తుంది. సో అది కూడా మనం నేర్చుకుందాం. అండ్ ట్రయాంగిల్, సర్కిల్, సెమీ సర్కిల్, ట్రెపీజియం, పెలాగ్రామ్, నెక్స్ట్ రాంబస్, ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. సో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేవి ఉంటాయి అన్నమాట. కానీ సో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ రాకపోతే మనం ఏ సమ్ కూడా చేయలేము. సో నెంబర్ ఆఫ్ మోడల్ సమ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క మోడల్ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ నేర్చుకొని సో వీటిని మళ్ళీ మనం డివైడ్ చేస్తూ సో ఆ డివిజన్ బేస్ చేసుకొని మనం ఏంటంటే ఒక 3 ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేద్దాం. ఇక్కడ ఏదైతే మనకు ఉందో సో నేను ఆ లెసన్ చెప్పేటప్పుడే మీకు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలో సో ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ఇక్కడ 3 ఎగ్జామినేషన్స్ అయితే మనం కండక్ట్ చేసుకుందాం. ఓకే? సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే నవోదయాలో మనకు కొత్తగా యాడ్ అయిన చాప్టర్ యాంగిల్స్. సో యాంగిల్స్ అనేది కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. మనకి లాస్ట్ ఇయర్ నుంచే మనకి రావడం జరిగింది. అంతకు ముందు నుంచి అయితే యాంగిల్స్ చాప్టర్ అయితే ఉండేది కాదు. సో చాలామంది ఇన్స్టిట్యూట్స్ నుంచి ఈ టాపిక్ వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఎటువంటి సమ్స్ వస్తాయో తెలియదు కాబట్టి సో మనకి మెటీరియల్ బయట తీసుకొని అందులో ఏ విధంగా చెప్పేసేవారు అనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలు చాలా వరకు లాస్ అయిపోయారు చాలా ఇన్స్టిట్యూట్స్ నుంచి. బికాజ్ ఎందుకంటే ఎటువంటి సమ్స్ వస్తాయి ఏంటి అనేది ఒక ఐడియా అనేది ఉండేది కాదు. ఓకేనా? బట్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏవైతే మనం క్లాసెస్ చెప్పామో సో 100% మనం చెప్పుకున్నవన్నీ కూడా యాస్టేజ్గా రావడం అయితే జరిగింది. సో 1 bit కూడా మిస్ అవ్వడం అయితే జరగలేదు. సో యాంగిల్స్ నుంచి కూడాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాంగిల్స్లో మనకి అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, సో కంప్లీట్ యాంగిల్. సో ఈ యాంగిల్స్ అన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వీటికి సంబంధించి మనకి సమ్స్ ఉంటాయి, బేసిక్ సమ్స్ ఉంటాయి, సో పెద్ద సమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం చేసుకున్నట్లయితే సో పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనకి సో ఇలా 2 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ సో పక్కన మనకు ఉండడం అయితే జరుగుతుంది.
సో ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఇది కూడా కాస్త యాంగిల్స్లోని ఒక పెద్ద టాపిక్ ఇది. సో దేని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వాటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్యారలల్ లైన్స్లో మనకి వెర్టికల్ ఆపోజిట్ లైన్స్ అనేవి సో యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్యారలల్ లైన్స్ అనేవి ఈ విధంగా వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఒక లైన్ వచ్చినట్లయితే సో ఇక్కడ యాంగిల్స్ అనేవి మనకి ఏర్పడతాయి. సో ఒకసారి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 సో టోటల్గా 8 యాంగిల్స్ అనేవి వస్తాయి కదా. సో 8 యాంగిల్స్ బేస్ చేసుకొని సో 8 యాంగిల్స్ సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి మీద మనకు వచ్చే బేసిక్ సమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో పెద్ద సమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి. అక్కడ కన్ఫ్యూజ్ అనేది అవ్వకూడదు. లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఈ ఇయర్ పేపర్ అనేది ఇంకాస్త కష్టంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఎక్కడ ఏది మిస్ అయితే చేయకూడదు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డేటా అనాలిసిస్ లేదా డేటా హ్యాండ్లింగ్ అనేసి అంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో కొన్ని డయాగ్రామ్స్ అనేవి మనకి ఇవ్వటం జరుగుతుంది. డయాగ్రామ్స్లోనే మనకి ఉండవలసిన మ్యాటర్ అంతా కూడా అందులో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాడు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ చేయగలగాలంటే అసలు డయాగ్రామ్ అనేది ఏమి ఇచ్చాడు, అందులో ఉన్న సో డేటా అనేది ఏముంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే సో బార్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి, గ్రాఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి, లైన్ డయాగ్రామ్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను నేను, బట్ అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఏ డయాగ్రామ్ కూడా నేను మిస్ అయితే చేయను. సో ప్రతి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం దీని మీద మనం చాలా ఎగ్జామ్స్ అనేవి యాప్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. యాప్లో ఉంటాయి. వాటితో పాటు మళ్ళీ ఇంకో టూ PDF ఫైల్స్ అనేవి మళ్ళీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో కొత్తగా సో వాటిని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్స్ అనేవి రాయవలసి అనేది ఉంటుంది. ఓకేనా. సో టోటల్గా 12 లెసన్స్ అనేవి మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ అయ్యాయి. సో స్టూడెంట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, నవోదయ ఎగ్జామినేషన్ అంటే 20 బిట్స్ ఏదైతే ఈ బిట్స్ అనేవి ఉంటాయో, మ్యాథ్స్ నుంచి వచ్చే బిట్స్ ఉంటాయో అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సీట్ రావాలా లేదా అనేది నిర్ణయించేది అదే. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన బిట్స్ అనేవి సో 40 బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతాడు. లేదా ప్యాసేజెస్ నుంచి వచ్చే 20 బిట్స్ అనేవి చాలా ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు. బట్ మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వాటిని సాల్వ్ చేయడం అనేది సో చాలా కష్టమైన విషయం. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వచ్చేస్తారు. చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనకి కాంపిటీషన్లో మనం ఉండాలా లేదా వెళ్ళిపోవాలా, మనకి సీట్ రావాలా లేదా అనే విషయం మనం డిసైడ్ చేసేస్తుంది మ్యాథ్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఎంత ఎక్కువ బాగా స్కోరింగ్ తెచ్చుకున్నట్లయితే సో ఫైనల్ మార్క్స్ అనేవి మనకి అంత ఎక్కువగా వస్తాయి. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇయర్ 93 మార్క్స్ దాటి ప్లస్ రావాలి ప్రతి స్టూడెంట్కి కూడా. అప్పుడే మనకి 100% సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే 90 అయినా అట్లీస్ట్ మీరు క్రాస్ చేయగలిగితే సో సీట్ అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో అంతకన్నా తక్కువ వచ్చాయంటే మాత్రం చాలా కష్టం. ఓకేనా. సో చాలా క్లియర్గా చెప్తున్నాను. అందుకనే మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇంకా 2 మనకి ఏవైతే పార్ట్స్ ఉంటాయో, ఒకటి మెంటల్ ఎబిలిటీ అండ్ లాంగ్వేజ్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 10 టాపిక్స్ అయినా ఉంటాయి. సో అన్నీ కూడా డయాగ్రామ్సే. సో ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యాప్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి థౌజండ్స్ ఆఫ్ మీకు డయాగ్రామ్స్ అయితే మీకు సో హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ మెటీరియల్స్ డయాగ్రామ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది యాప్లో. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే ఎడిషనల్గా మళ్ళీ ఈ ఇయర్ మీకు మళ్ళీ ఈ 10 ఏవైతే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయో ప్రతి లెసన్కి బేస్ చేసుకొని ఆడ్ మెయిన్, అవుట్ ఫిగర్ మ్యాచింగ్, ప్యాటర్న్ కంప్లీషన్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఒక్కొక్క లెసన్ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. అండ్ లాంగ్వేజ్కి సంబంధించి ఆల్రెడీ లాంగ్వేజ్ సంబంధించి మనకి సో యాప్లోని చాలా వరకు మెటీరియల్ ఉంది. చాలా ప్యాసేజెస్ మీకు ఉన్నాయి అక్కడ మీకు. సో హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసేజెస్ అనేవి మీకు అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీకు మళ్ళీ ప్యాసేజెస్ అనేవి మళ్ళీ కొత్తగా మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు దీని మీద ఏంటంటే ఇంకొక 10 ఎగ్జామినేషన్స్ అనేవి ప్యాసేజెస్ మీద మళ్ళీ నేను కండక్ట్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఆల్రెడీ అక్కడ ఉన్నవి చాలా ఎక్కువ. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మళ్ళీ ఒక 10 ఎగ్జామినేషన్స్ మీకు కండక్ట్ చేస్తాను. సో చాలా ఎక్కువ మెటీరియల్ అయిపోతుంది. 150 డేస్ కూడా మీరు ఎక్కడ గ్యాప్ లేకుండా సో సిన్సియర్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఏదైతే నేను మెటీరియల్ అనేవి ప్రొవైడ్ చేస్తానో ఆ మెటీరియల్ అంతా కూడా చాలా మిగిలిపోతుంది, కానీ మీరు దాన్ని కంప్లీట్ అయితే చేయలేరు. అంత ఎక్కువ మెటీరియల్ నేను ఇస్తాను.
అండ్ వీడియో సెషన్స్ ఏవైతే ఉంటాయో వీడియో సెషన్స్ కూడా మీకు 100% సిలబస్ అనేది సో క్లోజ్ చేసే బాధ్యత నాది. సో స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్గా చెప్తాను ఇక్కడ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక 2-3 మినిట్స్ మాత్రమే ఉంటుంది, ఇంకా వీడియో అనేది లెంత్ అయితే చేయను. సో నవోదయలో మనకి సీట్ రావాలి, సో సీట్ సంపాదించాలి అనుకున్నట్లయితే ఈ 150 డేస్ మనకి ఏవైతే ఉంటాయో, సో 150 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మొదటి నుంచి సో ఆల్రెడీ ఏదైతే ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రివిజన్స్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. బట్ ఇప్పుడే మళ్ళీ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ, సో మీకు అందరికీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే 150 డేస్ అనేవి సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో 150 డేస్లో మనకి సో అప్రాక్సిమేట్లీ 120 డేస్లోనే మీకు ఇప్పుడు ఏదైతే సిలబస్ అనేది చెప్పని సిలబస్ అంతా కూడా మీకు కంప్లీట్ చేసేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అన్ని ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు మీకు ఏ చెప్పాను అవన్నీ. అట్ ద సేమ్ టైం యాప్లో కూడా మీకు సో వీడియో సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎగ్జామినేషన్స్ అనేవి లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీకు అనేవి ఉన్నాయి. అండ్ మెటీరియల్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మెటీరియల్స్ మీరు ఎప్పటి నుంచి ఎన్నింగ్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకున్నా సరే సో తరగవు అనమాట. అన్ని ఎక్కువ మెటీరియల్స్ అనేవి మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను యాప్లో. బయట నుంచి మీరు ఒక్క బుక్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీకు 100% మీకు ఇది ప్రామిస్ అయితే మాత్రం. ఓకేనా? సో మీరు మొబైల్లో చూసుకొని లేదా ల్యాప్టాప్లో చూసుకోండి, లేదా మీరు మీ దగ్గర పీసీ ఉన్నట్లయితే పీసీలో చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా ప్రాబ్లం లేదు. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారంటే 150 డేస్ 24/7 మీరు ప్రాక్టీస్ చేసుకున్నా సరే చాలా వరకు మెటీరియల్ ఇంకా మిగిలిపోతుంది. అంత ఎక్కువ మెటీరియల్ అనేది మీకు నేను ఇవ్వటం అయితే జరిగింది యాప్లో. ఓకేనా? మీరు ఏదైతే పే చేస్తారో దానికి. అండ్ ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఈ వీడియో సెషన్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఉన్న వీడియో సెషన్స్తో పాటు మళ్ళీ డబల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏవైతే మనకి ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఒక 600 వరకు మనకి ఏంటంటే వీడియో సెషన్స్ లేదా 400-500 వీడియో సెషన్స్ మనకి ఆల్రెడీ యాప్లో ఉన్నాయి. అవి మనకి డబుల్ అవుతాయి, ఆల్మోస్ట్ 800 to 900 ప్లస్, వీలైతే 1000 కూడా దాటిపోతుంది అనమాట. సో మనకి వీడియో సెషన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో 100కి 200% సిలబస్ అనేది ఎక్కడ కూడా పెండింగ్ ఉంచే అవకాశం అయితే ఇంకా మీకు ఉండదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీతో నేను కాంటాక్ట్లో అయితే ఉంటాను. అండ్ ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మీకు చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ మీకు యాప్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు ఇస్తాను. సో ప్రాక్టీస్ పర్పస్ అవి మీకు చాలా 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 హెల్ప్ అయితే అవుతాయి. అండ్ వాటితో పాటు మీరు మీ సక్సెస్ని సో చెక్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో ఇంతకు ముందుటి మెటీరియల్ అదంతా కూడా లాస్ట్ ఇయర్ వరకు ఉన్న మెటీరియల్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే మీకు టెస్ట్లు అని చెప్పేసి సో రెడ్ బాక్స్లో ఎగ్జామినేషన్స్ అనేవి ఇచ్చానో, సో అన్ని ఎగ్జామినేషన్స్ కూడా మళ్ళీ మీకు కొత్తగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఇప్పుడు మీకు ఏవి చెప్పని ఇవన్నీ కూడా కొత్తగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అప్డేటెడ్ వెర్షన్ అనమాట. సో అప్డేటెడ్ వెర్షన్లో ఇయర్లో మనకి ఏ విధంగా సో పేపర్స్ వస్తాయి అనే విషయం అయితే సో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు అటెంప్ట్ అనేది బాగా చేసుకోగలిగారు అనుకోండి, ఇక్కడ మీరు మంచి మార్క్స్ తెచ్చుకోగలిగారంటే 100కి 200% మీరు సీట్ అయితే సంపాదించగలుగుతారు. ఓకే? సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైనా మనం ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయాలంటే మాత్రం టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువ టైం అనేది దీని మీద కేటాయించినట్లయితే అంత మంచిది. సో ఎక్కడ కూడా మీరు సో బ్యాక్ స్టెప్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. బ్యాక్ స్టెప్ తీసుకోకుండా మీరు మూవ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళినట్లయితే సో ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మనకు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా సో వెనక్కి అయితే వెళ్ళొద్దు. సో ఇప్పుడు మీకు ఏదైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తానో ఆల్రెడీ యాప్లో మీకు అయితే ఉంది 150 డేస్ క్రాస్ కోర్స్ అనేది ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 3500 రూపీస్ అయితే మనకి సో నవోదయకి సంబంధించి అయితే ఉంటుంది. అదే సైనిక్ స్కూల్కి సంబంధించి అయితే మ్యాక్సిమం 4500 దగ్గర అయితే మనకి సో కోర్స్ ఫీజు అయితే ఉంటుంది అనమాట.
సో మీరు నవోదయకి ప్రిపేర్ అవుతున్నట్లయితే నవోదయకి సంబంధించి తీసుకోవచ్చు, సైనిక్ స్కూల్ కావాలనుకున్నట్లయితే సైనిక్ స్కూల్ తీసుకోవచ్చు. సో ఓకేనా. సో దేనికి కావాలనుకున్నట్లయితే దానికి మీరు తీసుకోవచ్చు, అందులో మీరు జాయిన్ అయ్యి సో మీరు క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో నవోదయకి సంబంధించిన వీడియో అయితే మాత్రం ఇది. సో దీనికి సంబంధించి సో మొత్తం ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అయిపోతుంటుంది. సో మీతో ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను సో ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటాను. మార్నింగ్ 9 నుంచి సో ఈవినింగ్ 9 వరకు సో 12 అవర్స్ డైలీ నేను సో మీతో కాంటాక్ట్లో ఉంటాను. మీరు ఒకవేళ కాల్ చేసేటప్పుడు నేను ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోయినట్లయితే క్లాస్లో ఉన్నానని అర్థం. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మనకి ఏదైతే వాట్సాప్ అనేది ఉంటుందో వాట్సాప్ నెంబర్కి, అదే నెంబర్కి, నా పర్సనల్ నెంబరే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే సో క్లాస్ అవగానే నేనే మీకు పర్సనల్గా కాల్ చేసి సో ఏంటి విషయం అనే విషయం అయితే నేను కనుక్కుంటాను. సో మీకు ప్రతి ఒక్కటి కూడా అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా క్లియర్గా అర్థమైంది కదండి. సో వీలైనంత తొందరగా మీరైతే జాయిన్ అయితే అవ్వండి. సో ఇప్పుడు ఏదైతే మనకి ఈ కోర్స్ అనేవి సో ఆగస్టు ఏదైతే ఈ మంత్ ఉందో ఈ మంత్కి అయితే మనకి ఉండడం జరుగుతుంది. తర్వాత మ్యాక్సిమం ప్రైజెస్ అనేవి పెరగచ్చు, లేదా ఉంటే అదే ప్రైజెస్ ఉండొచ్చు. నేనైతే 100% మీకు హామీ అయితే ఇవ్వలేను. సో వీలైనంత తొందరగా మీరు జాయిన్ అయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది చాలా వరకు మీకు సేవ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అక్కడ కూడా టైం అయితే వేస్ట్ చేయొద్దు. వీలైనంత తొందరగా ఎన్రోల్ అయితే అవ్వండి. ఓకేనా. సో ఖాళీగా ఇంటి దగ్గర కూర్చొని బుక్స్ పట్టుకొని టైం పాస్ చేసినట్లయితే, పెన్ను పేపర్స్ తీసుకొని టైం పాస్ చేసినట్లయితే మాత్రం సీట్ సంపాదించడం ప్రస్తుతం ఉన్న టైంలో అయితే మాత్రం ప్రస్తుతం ఇప్పుడున్న సినారియోస్ని బేస్ చేసుకొని చాలా కష్టం. సో ఖచ్చితంగా మీకు ట్రైనర్ అవసరమైతే ఉంటుంది. సో ఏదైతే మీకు ఆ ట్రైనింగ్ అనేది కావాలో, ఏదైతే కోచింగ్ అనేది కావాలో అది మా వైపు నుంచి మీకు 100% అయితే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్కడ కూడా మీరు ఏంటంటే బ్యాక్ స్టెప్ అయితే మాత్రం తీసుకోవద్దు. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా సెలెక్ట్ అవ్వాలి, లైఫ్ అనేది బాగుండాలి. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నవోదయ స్కూల్స్లో అయితే జాయిన్ అయ్యేటట్టే ఉండాలి. ఓకేనా. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో మీరు ఎవరైనా జాయిన్ అయినట్లయితే నాకు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే.